జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళాలి అంటే ఎట్లాంటి టైంలో వెళ్ళాలి? చాలా మందికి తెలియదు మన జ్యోతిష్యుడిని ఎప్పుడు కలవాలి. కొంతమంది ఏంటంటే నాకు ఈ ఇయర్ ఎలా ఉంది, నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంది అంటే వాళ్ళు చిన్నపిల్లలకి ఇన్ని ఇయర్స్ వరకు పర్టికులర్గా చూడడము. నమస్తే బాలాజీ గారు. నమస్తే మేడం. మనం జనరల్గా జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళాలి అంటే ఎట్లాంటి టైంలో వెళ్ళాలి అంటే మనం జాతకం చూపించుకోవడానికి వెళ్ళడము, చిన్న చిన్న వాటికి కూడా వెళ్తూ ఉంటారు. సో నిజంగా ఎప్పుడు రావాలి మీ దగ్గరికి అనేది ఏమన్నా పర్టికులర్గా ఈ టైంలో మా దగ్గరికి వస్తే యూస్ఫుల్గా ఉంటుంది అన్నది ఏదైనా ఉందా? మంచి క్వశ్చన్ మేడం. చాలా మందికి తెలియదు మన జ్యోతిష్యుడిని ఎప్పుడు కలవాలి. జనరల్గా మీరు డాక్టర్ దగ్గర ఎప్పుడు వెళ్తారు? అంటే ఏదైనా హెల్త్ బాగాలేనప్పుడు, హెల్త్ ఇష్యూ ఉన్నప్పుడు వెళ్తాం కదా. కరెక్ట్. హెల్త్ బాగలేకపోతే మనం వెళ్తాం డాక్టర్ దగ్గర. సో అట్లనే జ్యోతిష్యుడు కూడా మీకు ఏదో సమస్య ఉన్నప్పుడే జ్యోతిష్ దగ్గర వెళ్ళాలి. కానీ మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, మా అంకుల్ జ్యోతిష్యుడే, వెళ్ళి ఏదో అడుగుదాను కాదు, ఏదో ప్రాబ్లం ఉండాలి, ఏదో సమస్య ఉంటేనే జ్యోతిష్యుడి దగ్గర వెళ్తే జ్యోతిష్యుడు కూడా సమాధానం దొరుకుతుంది. కానీ అదర్వైజ్ జనరల్ ప్రిడిక్షన్స్కి యూజువలీ మనం అస్ట్రాలజీని అప్రోచ్ చేయకూడదు అంటాను. అది నా పర్సనల్ ఒపీనియన్ అనమాట. ఇప్పుడు ఏంటంటే జనరల్గా ఏంటంటే జ్యోతిష్యుడు వైపు వెళ్ళాలంటే క్యాపిటల్ ఈవెంట్స్ అంటే ఇల్లు కట్టాలా, ఏదో నేను ఇల్లు కట్టాలనుకున్నాను, ఆరు మీ అమ్మాయికి పెళ్లి చేయాలని అనుకున్నాను, అదర్వైజ్ ఏదో జాబ్లో చేరాలి అనమాట. సో జ్యోతిష్యం అంటే మంచి టైమా, ఇట్ ఈస్ గుడ్ టైమ్ ఆర్ బ్యాడ్ టైం టు ఫైండ్ అవుట్ అనమాట. ఏదో ఒక పని స్టార్ట్ చేయాలంటే మంచి టైంలో స్టార్ట్ చేస్తే ఎవ్రీథింగ్ ఇన్ ఫాల్ ఇన్ ప్లేస్ అని అంటాం. సో దానికోసమే జ్యోతిష్యుడు అడగాలి. కానీ ఓకే, అంటే కొంతమంది ఏంటంటే నాకు ఈ ఇయర్ ఎలా ఉంది, నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంది, లేదు ఈ 5 years వరకు ఎలా ఉంది అనేది కొంచెం వాళ్ళకి తెలుసుకోవాలి అని వస్తూ ఉంటారు కదా. కరెక్ట్ మేడం. చాలా మంది జ్యోతిష్యుడు అట్లానే వస్తారు. కానీ బట్ నేను అట్లాంటిది వాళ్ళు ఎక్కువ ఎంకరేజ్ చేయను. ఎందుకంటే టుమారో ఏంటి ముందే తెలుసుకుంటే లైఫ్లో ఏ ఛాలెంజ్ ఉంది మేడం, కొంచెం తెలియకుండా ఉంటేనే లైఫ్ ఛాలెంజింగ్గా ఉంటాయి అన్నమాట. దానికోసం అట్లాంటి సమాధానం తర్వాత నేను జ్యోతిష్యం ప్రత్యేకంగా దానికోసం కాదు. జ్యోతిష్యం ఏదో సమస్య ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో ఒక ఎగ్జామ్ IIT రాస్తున్నారు, ఫస్ట్ టైం డ్రాప్ అయ్యారు, మళ్ళీ సెకండ్ టైం లాంగ్ టర్మ్ వెళ్తారు కదా, నెక్స్ట్ టైం కూడా వెళ్తే 1 year మీరు వేస్ట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇయర్ పాస్ అవుతానా లేదా అని గ్యారంటీ ఏంటి? సో అప్పుడు జ్యోతిష్యుడు రావచ్చు. ఆల్రెడీ IIT ఫస్ట్ టైం డ్రాప్ అయ్యాను, సెకండ్ టైం ఛాన్సెస్ ఉందా లేదా. సో నేను కూడా జాతకం చూసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన చార్ట్లో ఛాన్సెస్ ఉందా లేదా, గ్యారంటీడ్ ఆర్ నాట్, పర్సెంటేజ్ ఆఫ్ గ్యారంటీ ఎంత ఉంది, ఉంటే ఎగ్జామ్ టైంలో ఏ దశాభుక్తి నడుస్తుంది, గోచార బలంగా స్ట్రెంత్ ఉందా లేదా, అట్లా ఉంటే చెప్తాను. అదర్వైజ్ లేదు బాబు మీ సెకండ్ టైం కూడా ఛాన్సెస్ తక్కువనే ఉంది, వేస్ట్ చేయకండి, ఇన్స్టెడ్ ఆఫ్ IIT జాయిన్ బీటెక్ అంటారు అనమాట. నేను డిస్కరేజ్ చేయట్లేదు, బట్ కొంచెం బ్లంట్గా చెప్పకుండా చెప్తాను అంతే. ఇప్పుడు చిన్నపిల్లలు పుట్టగానే జాతక చక్రాలు వేయించడం కానీ, వాళ్ళ జాతకాలు చూపించడం కానీ, అంటే వాళ్ళ చిన్నపిల్లలకి ఇన్ని ఇయర్స్ వరకు పర్టికులర్గా చూడడము, ఇప్పుడు 12 years లోపల కూడా చూడొద్దు అనేసి అంటుంటారు కదా. సో చాలామంది ఏంటంటే పిల్లలు పుట్టగానే చూపించేస్తూ ఉంటారు. సో అలా చేయొచ్చా? చాలామంది అడుగుతారండి, ఈ నక్షత్రాల్లో పుట్టారు ఏదో శాంతి చేసుకోవాలా అవన్నీ, అట్లాంటిది చేసుకోవచ్చు. కానీ బట్ అప్ టు 12 years జనరల్గా ప్రిడిక్షన్స్ కోసం మా పిల్లలు డాక్టర్ అవుతారా లేదా, ఇప్పుడే పుట్టారు ఆయన ఇంకా 20 years ఉంది, డాక్టర్ అవుతారా లేదా, ఇంజనీర్ అవుతారా, అట్లాంటిది యూజువల్లీ నేను ఎంకరేజ్ చేయను. అప్ టు 12 years జాతకం చూడకూడదు, అన్లెస్ దర్ ఈస్ వెరీ బిగ్ మేజర్ హెల్త్ ఇష్యూస్ ఉంటే కానీ, అది వేరేదో సమస్య ఉంటే కానీ జాతకం చూడాలి. కానీ ఒక్క చుట్టూ గురువు తిరగాలి, దట్ ఈస్ గుడ్. అంటే జూపిటర్ వన్ రొటేషన్ అన్నమాట. సో దానికి 1 year అవుతుంది. సో అప్ టు 12 years యూజువల్లీ జాతకం నేను ఎంకరేజ్ చేయను, అన్లెస్ దర్ ఈస్ ఎనీ క్యాపిటల్ ఇష్యూ ఉంటేనే చూడాలి. ఓకే, చాలా చక్కగా చెప్పారండి. థ్యాంక్ యూ.